ఇక మన సింధపాండు పెద్ద బీసీ బిడ్డ, అతి పెద్ద బీసీ బిడ్డ. మరి ఇవాళ గర్ర అంటున్నాడుగా, సర్కారు పైన గర్ర అంటున్నాడ. ఏడ గర్రం అంటున్నారు, గర్రం అంటున్నాడు. చిర్రాగిరి గర్రం అంటాడు. ఎర్రి పుష్పాల బొమ్మలు వేసి అలాడిద్దరి. ఇప్పుడు ఏం రాసినో జరగదు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వంపై వ్యతిరేక కుంపటి రగిలిస్తుందట. కేవలం మహిళా సంఘాల్లో ఉన్న ఆడవాళ్ళకే చీరలు పంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చీరల పంచాయతీ పెద్ద తలనొప్పిగా మారిపోయింది. నువ్వు అంచరాదురా, మా సాయపదలు అడుకొని 20,000 కోట్లు సంపాదించి మనిషికో ₹1,00,00,000 చీర లెక్క 20,000 మంది మంచరాదురా. సంచరాలంగా మళ్ళీ అట్నన్నా మాసొమ్మేనా అట కూడా. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చే చీరలను లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారన్న అపవాదు ప్రతిపక్షాల ముందు మోయాల్సి వస్తుంది. మంచి శారీస్ అన్ని మహిళా సంఘాల వాళ్ళు తీసుకొని సాధారణ మహిళలకు నాసిరకం చీరలు ఇస్తున్నారన్న మాట ఆ నోట ఈ నోట రాష్ట్రమంతటా విస్తరిస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్నందున చీరల పంపిణీ నిలిపివేశామని అధికారులు అంటున్న కొంతమందికి చీరలు పనిచేసి ఇప్పుడు ఎన్నికల కోడ్ అంటూ కుంటి సాకులు చెప్తున్నారని మహిళలు చెప్పుకుంటున్నారు. కన్నెర చేస్తున్నట. అస్తంపాటి కష్టకాలం, సర్పంచి అభ్యర్థులకు ఓటమి భయం, బీసీలను మోసం చేసిన విధానం, ప్రజా వ్యతిరేక పవనాలు అధికార ప్రభుత్వం మీద విస్తృతంగా విస్తున్నాయి. ఎడవిస్తున్నారో విస్తృతంగా వీస్తే మరి నువ్వు 12,733 గ్రామ పంచాయతీలకు వెళ్ళి నిలబడి సర్పంచులను నిలబెట్టి కలవడి గెలవాలని కోరుకుంటున్నారా సింధపాండు? నువ్వు ప్రధానమంత్రి స్థాయికి ఎదగాలి. దమ్మున్న మొగోడవైతే, దమ్మున్న మునగాడవైతే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ ఇసిరి పడేసి మొగోళ్ళ లెక్క రాజీనామా చేసి మరి 12,733 గ్రామాల్లో చీరలు వస్తలేవు, రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ వస్తలేదు, 10,000 15,000 వస్తలేవు, 2,000 4,000 వస్తలేవు. అంత లంగల దొంగల రాజ్యం నడుస్తుంది. ఈ లంగల దొంగల రాజ్యం అంటే దొంగరాజుకు నేనే. అందువలన మరి నేను పోటీ చేస్తానా, నాతోటి లంగనా కొడుకు ఓటేరని చెప్పేసి చెప్పరా. అదలు మారిపోయి పోయి చెప్పురా ఊర్లల్లా చెప్పి ఓటు వేయించుకొని మీ తమ్ముడు సింధపాండు వచ్చిందని చెప్పు. అప్పుడు మా ఆడబిడ్డలు ఇక మంచిగా పెండ దిబ్బల కాడికి పోయి మంచిగా చెప్పు తీసుకుపోయి పెండలు అద్ది ఇక పల్ల సరుస్తారు. ఏం టెన్షన్ లేదు దాంట్లో. నువ్వు చెప్పు, నీకు రోగం వస్తే చెప్పు, మేము వైద్యులం అవుతాం. మేము బరాబర్ నువ్వు ఓరుకుందే ఇస్తాం. ఎవరో లుచ్చా, నువ్వు ఓరుకుందే ఇస్తావురా. సో సింధపాండు మళ్ళీ మరి కోరుకుందంటే ఈరే మా ఆడబిడ్డలు దయచేసి మీరు ఊర్లలో కొత్తలో ఆ కుక్క రేపు ఆ లుచనా కొడుకులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టుకుని ఉండరు. మలిగాని కుక్కల సంఘం వస్తారు. వచ్చిన నల్లా మలిగాని చెప్పద్ది తీసుకొట్రి బరాబర్ కొట్టవలసిందే. ఎందుకంటే ఆ కొడుకులే కదా. మా వల్లే అధికారంకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ వల్లే సంక్రాంతికి పోయినా మేము ఒప్పుకుంటారు కొడుకులు. మరి వాళ్ళే బతుకమ్మ పండుగకు రావాలనే సీరైంది. ఇప్పుడు ఇందిరమ్మ పండుగ ఎందుకు వచ్చింది? ఈ కొడుకుల వల్లే వచ్చింది. ఆ కొడుకులే కదా మరి ఓటు వేయించింది. మరి తండ్రి ఏం తప్పులేదు. ఇప్పుడు హిడ్మా కావాలి. గ్రామ పంచాయతీల మీ పిల్లలు లేరే, మావోయిస్టు కుటుంబాల సభ్యులు ఉంటారు, వాళ్ళ ఓట్లు కావాలి. ఇప్పుడు వాళ్ళ ఓట్ల కోసం కుంటి సాకులు రాయాలి. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఎమ్మెల్సీ. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థకు సంపూర్ణమైన మద్దతు. ఇటు మా బొమ్మ వేసారు ఇంకంతే. ఇంకా ఇప్పుడు సింధపాండు ప్రశ్నించే కొంతేమంటుంది, సర్కారుపై గరం అంట. 42% రిజర్వేషన్ల దోకాపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ శ్రేణులు 10 మంది వెళ్ళినారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అబ్బా 10 దాటినవారు. ఇలా కంగ్రాచులేషన్స్ రా, 10 దాటిండు బాగానే. 10 మందే ఇప్పుడు రాజ్యాధికారం, రేవంత్ రాజ్యాధికారం వచ్చేస్తుంది. పలు జిల్లాల్లో నిరసనల కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఏది లేదు, ఇదంతా కాదు. ఇప్పుడు పున్నా కైలాస్ నేత గురించి రాయలేదేమరా మరి? వెంకరెడ్డి అంగల్ జీర్తనిది నిన్న లెసలెస మాట్లాడుతుంది.
కోమరెడ్డి వెంకరెడ్డి కొజ్జా నా కొడుకు కరెక్టా కాదా? కరెక్టే అంటారు జనాలు అంటుండ్రు. మరి నాకు డౌట్ వచ్చింది సడన్ గా. మా కోమరెడ్డి వెంకరెడ్డి అభిమానులు, కోమరెడ్డి రాఘవరెడ్డి అభిమానులు సచిర్రా. ఎందుకంటే మీరు పెద్ద మునగాలు కదా, మాలాంటల పైన ఎగిరి ఎగిరి పడతారు కదా మీరు పెద్ద మునగాళ్ళు అని. మరి పెద్ద మునగాళ్ళు అడిగిపోతే బచ్చాగాలు అయ్యిరా మళ్ళీ అంత దగ్గర. ఏందా గంత పెద్ద మాటలు అంటున్నాడు మిమ్మల్ని, మీ అభిమాన నాయకుడిని. మరి లేరా అభిమానులు కోమరెడ్డి బ్రదర్స్ కి? మళ్ళీ కానీ ఏం చేయలేరా? ఆడ వనికి రాదా ఇప్పుడు దమ్ము దద్దమ్మలేదా ఆడ? ఎందుకంటే మళ్ళీ కాడ గడులు ఉన్నాయి కదా, మన కాళ్ళు లేవు. అట్లా జరుగుతుంది ఒక కథ. కేబినెట్ కీలక నిర్ణయాలు. ఓయమ్మ రేరు ఎత్తు దెబ్బలున్నాయో. పర్యావరణ తీవ్ర ముప్పదంట. బాగానే కనిపెట్టిన ఎవరను కనిపెట్టింది చింతపండు. ఇవాటి నుంచే నామినేషన్లు. 30వ తారీఖు వరకు స్క్రూటినీ చేస్తారు, రాసిండు. జీవో నెంబర్ 46 రద్దు. విశారదం అమ్మ జన్మ ధన్యమైంది గారా గురుగారి బొమ్మేశ్వర గారా. గురుగారికి బొమ్మేసినందుకు జన్మ ధన్యమైంది చింతపండు. కానీ గురుగారి ఉత్సరాకపోతే, గురుగారి ఎంగిరి వెతుకు తినకపోతే విశారదం మారాలని ఒక వ్యక్తి లేకపోతే ఇలా క్యూరిస్ అనే ఛానల్ లేదు. ఈయనకి ఆ దమాగ్లో మెంటల్ కూడా లేదు. ఆయన పుణ్యాన బతికిండు, పడగట్టిండు. ఇప్పుడు మరి ఫైనల్ గా అయితే బొమ్మ వేసింది కదా, విశారదం బొమ్మ వేసిండు. దండం పెట్టరా దేవుడికి. నీ దేవుడే నేను బతికిస్తున్నాడా? దండం పెట్టు. మటన్ పైసలు ఒక్కరోజు మటన్ తినకపోతే ఇన్ని కోట్లు వస్తాయి చెప్పదా. విశారదం ఎంగిని వెతుకుతుండే ఇప్పుడు మధ్యలోగా గట్లా లంగా మాటలన్నీ మరి ఒకరే తెలిసినాడు. ఇంకా ఇప్పుడు ఇక చూడండి ఆయన కొడుక్క బా, ఆయన పెద్ద దేవుడు బొట్టు పెట్టిన సార్కి. ఈ బొట్టేనా? బొట్టు కాదా ఇది? నేను బొట్టు అనుకున్నాడు. క్యూనిస్కే తరఫ్సే ఈద్ ముబారక్ దేతాము అని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు ఇక్కడ ఈయన బొమ్మ వేసింది. అన్ని తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ సాబు, ఖర్గే సాబు, కానీ నరేంద్ర మోదీ బొమ్మేలే చూసిర్రా. ఇది కాంగ్రెస్ కుక్కే నాకు తెలుసు కదా, అందుకే చెప్తున్నా. రాజ్యాంగాన్ని రక్షించడమే నా కర్తవ్యం అంట. ఎక్కడ రక్షించండిరా? హెచ్చిండు బొమ్మ తప్ప ఏం లేదు. బొమ్మ బొరసైతుంది. రాజ్యాంగాన్ని రక్షించే మునగాడు జూబ్లీస్ లో ఓటు చోరీ గురించి అస్సలు గప్సుప్ తింటాను గప్చుకో అంటాడు. అది కథ నడిచింది. సీఎం మార్క్ పై ఖర్గే క్లారిటీ క్వశ్చన్ మార్కు. కర్ణాటక సీఎం మార్చొచ్చట, మరి డికే శివకుమార్ చేస్తారట. అబ్బా ఏం రాస్తా కాంగ్రెస్ బరి తెగిస్తున్నారు. అడ్డగోలుగా కుంభకోణాలు చేస్తున్నారు. ఆ కుంభకోణాలు చేసే కుంభకర్లను నేనే తీసుకొచ్చిన అధికారంలోకి. చెప్పురా అట కూడా. అది చెప్పాడు దొంగ నా కొడుకుడు. అంతేనా? చింతపండు గాడి ఇలా మొత్తం అంతులేని ప్రేమ కాంగ్రెస్ పైన అంటున్నాడు. అంతులేని ప్రేమ కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ కుక్క నేను అని చెప్పేసి వాని వాడు ఒప్పుకుంటాడు.